టెస్టిక్యులర్ బయాప్సీ అనేది మనము కేవలం ఒక సినారియోలోనే చేస్తాం. ఎప్పుడు అంటే ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ 0 వస్తుందో, అంటే వాళ్ళ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో అజూస్పెర్మియా అని వచ్చిందనుకోండి, అప్పుడు మనం టెస్టిక్యులర్ బయాప్సీ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే టెస్టిక్యులర్ బయాప్సీ అనేది ఇంతకుముందు చేసే టెస్టిక్యులర్ బయాప్సీ వేరు, ఇప్పుడు చేసే టెస్టిక్యులర్ బయాప్సీ వేరు. ఇంతకుముందు ఏంటంటే చిన్న ఆపరేషన్ చేసి ఒక చిన్న ముక్క తీసి మనము ఆ ముక్కలో మనం టెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. టెస్టిక్యులర్ బయాప్సీ అది ఆపరేషన్ కాబట్టి అడ్మిట్ చేసుకొని ఒకరోజు హాస్పిటల్లో ఉండి, లేకపోతే మళ్ళీ దానికి సంబంధించిన కుట్లు వేయించుకొని మళ్ళీ కుట్లు తీయించుకోవడం అంత ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు టెస్టిక్యులర్ బయాప్సీ బదులు జనరల్గా టీసా అని ప్రాసెస్ వచ్చింది. ఆ టీసా అనేది చిన్న నీడిల్తో లోకల్ అనస్థీషియాతోని మల్టిపుల్ ఏరియాస్ నుంచి చిన్న బిట్స్ తీసుకొని మనం ల్యాబ్కి పంపిస్తాం. ఆ టీసాలో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి. అంటే స్పెర్మ్ తీసి ఫ్రీజ్ చేయడం కోసం ఒకలాంటి టీసా చేస్తాము, అంటే అప్పుడు ఎక్కువ టిష్యూ తీస్తాము. అసలు ప్రొడక్షన్ ఉందా లేదా కనుక్కోవడం కోసం ఏంటంటే మల్టిపుల్ ఏరియాస్ నుంచి చాలా చిన్న పీసెస్, అంటే టెస్టిస్కి డ్యామేజ్ అవ్వకుండా చిన్న పీసెస్ బయటికి తీస్తాము. అలాగే ఎఫ్ఎన్ఏ మ్యాపింగ్ బయాప్సీ అని అంటాం. అంటే మనకు ఫ్యూచర్లో ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఏ ఏరియాలో ఎఫ్ఎన్ఏ మ్యాపింగ్ ఏంటంటే ఏ ఏరియాలో ప్రొడక్షన్ ఉంది అని ఐడెంటిఫై చేసుకుంటూ బయాప్సీ చేస్తాం. సో మనం ఆ నీడిల్తో చేసిన టీసా అయితే చాలా సింపుల్ ప్రొసీజర్. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, చేయించుకొని వెంటనే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఒకరోజు ఇంట్లో ఉంటే చాలు, అంటే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా పెయిన్లెస్, అంటే మనం ఒక నార్మల్ ఇంజెక్షన్ వేస్తే ఎలాంటి ఇది ఉంటుందో దీంట్లో కూడా అలాంటి ఇదే ఉంటుంది. ఈ వారికోసిల్ గురించి మేము యాక్చువల్లీ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాము. వారికోసిల్ సిరీస్ అని, అంటే డాక్టర్ రాహుల్ రెడ్డి వారికోసిల్ సిరీస్ అంటే మీకు అన్ని సిరీస్ వచ్చేస్తాయి దాంట్లో. అంటే స్టార్టింగ్ నుంచి, అంటే వారికోసిల్ అంటే ఏంటి, వారికోసిల్ అంటే ఎలా గుర్తించాలి, ఎలా కనిపిస్తుంది, ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్ ఉంటే ఆపరేషన్ చేయాలి, ఎవరికి ఆపరేషన్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది, ఎవరికి ఆపరేషన్ చేస్తే ఇంప్రూవ్ అవ్వదు, ఎవరికి కౌంట్ మాత్రమే పెరుగుతుంది, అండ్ ఆపరేషన్ ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయి, ఆ ఆపరేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆ సిరీస్లో కవర్ చేశాను. అంటే ఆండ్రోకేర్ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ ఉన్నాయి. వారికోసిల్ సిరీస్ అనగానే అన్నీ వచ్చేస్తాయి. సో నార్మల్గా ఏంటంటే వారికోసిల్ని మనం ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టడం కష్టము. సివియర్ స్టేజ్, అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్నప్పుడు మనం నిలబడి చూసుకుంటే ఒక టెస్టిస్ కింద ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్, అంటే ఒక నూడిల్స్ ఒక బ్యాగ్లో పెట్టి పట్టుకుంటే ఎలా ఉంటుంది, ప్లాస్టిక్ కవర్లో పెట్టి, లేదా వానపాముల్ని కవర్లో పెట్టి పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా మనకు తెలుస్తుంది. కానీ అందరికీ, అంటే ఆ స్క్రోటల్ స్కిన్ మందంగా ఉందనుకోండి, అవి తెలియకపోవచ్చు. ఆ స్క్రోటమ్ స్కిన్ అనేది పల్చగా ఉన్న వాళ్ళకు ఈజీగా ఏర్పడతాయి. మందంగా ఉన్న వాళ్ళకు డాక్టర్లు కొన్నిసార్లు ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ఇబ్బంది అవ్వచ్చు, అంటే ఐడెంటిఫై చేయడంలో. వాళ్ళకు ఓన్లీ స్కాన్లోనే తెలుస్తాయి. సో గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు. గ్రేడ్ 2 to 3, ఒకవేళ 2 సైడ్లు గ్రేడ్ 2 ఉన్నా సర్జరీ చేయించుకోవాలి. అట్లీస్ట్ 1 సైడ్ గ్రేడ్ 3 ఉన్నా కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది.